हाई फ्रेंड्स अंदरिकी नमस्ते। ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్। సో లాస్ట్ వీక్ కూడా మీకు వీడియో చేశాను కదా, ఇవన్నీ ఆప్షన్ ఉన్న బైక్స్। ఇందులో కొన్ని వస్తాయంట, ఇక్కడ ఒక 40 to 50 ఉన్నాయి, అందులో ఒక 5 వస్తాయి। ఇగో ఇక్కడ ఒక 20 ఉన్నాయి, ఇందులో ఒక 5 వస్తాయి। సో ఇక్కడ ఈ వీల్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవైతే లాట్లో ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను। వీడియో కంప్లీట్ అయ్యండి, నేను ఆప్షన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను। లాస్ట్ టైం ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు। నేను కూడా కొన్ని పాయింట్స్ కింద మీద చెప్పాను। సో ఇప్పుడైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను, వీడియో కంప్లీట్గా చూడండి। మీకు కూడా నచ్చితేనే, వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫస్ట్ అయితే ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను। ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టేయాలి, 10,120। ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళేస్తారు। ఇవన్నీ లాస్ట్ వీక్ ఆప్షన్లో ఉన్నాయి, రేపు కూడా ఖచ్చితంగా ఆప్షన్లో ఉంటుంది। ఈరోజు డేట్ వచ్చేసి ఒక్కసారి చూస్తాను, డేట్ గుర్తులేదు, డేట్ 22 ఆగస్టు ఫ్రైడే, రేపు సాటర్డే, రేపు ఆప్షన్ ఉంది। లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసిన వస్తుంది, ఎగ్జాక్ట్గా ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్ అని కొట్టండి, ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది మీకు గూగుల్ మ్యాప్స్లో। అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఎంట్రీ। సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళనే లోపలికి పంపిస్తారు। 10,120 కట్టాలి ఒక రిజిస్ట్రేషన్, అంటే మీరు 10,120 కడతారు కదా, ఒక రిజిస్ట్రేషన్ మీద ఇద్దరు రావచ్చు। మార్నింగ్ 11 o'clock నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే। సో ఫస్ట్ ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను। ఇప్పుడు 10,120 కట్టి వస్తాము, వచ్చిన తర్వాత మనకు ఒక బుక్లెట్ ఇస్తారు। సో బుక్లెట్ అయితే ఇప్పుడు లేదు, రేపు ఇస్తారు మీకు, ఎందుకంటే ఆ బుక్లెట్లో మీకు ఈ బండి డీటెయిల్స్ అని ఉంటాయి। లాట్ నెంబర్ 51 ఉంది కదా, లాట్ నెంబర్ 51, ఆ టీఆర్ బండి అయితే టీఆర్ బండి, ఆర్టీఏ ఫామ్స్ అయితే ఆర్టీఏ ఫామ్స్, ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఒరిజినల్ ఆర్సీ, బండి నెంబరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి। మనం ఏమన్నా ఉంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, బండి నెంబర్ కొట్టి। ఒకవేళ ఇది ఇప్పుడు టీఆర్ బండి నెంబర్ ప్లేట్ లేదు అంటే టీఆర్ సెట్ ఇస్తారు షోరూమ్ నుంచి, ఇది ఎక్కడైతే ఉందో ఆ షోరూమ్ నుంచి టీఆర్ సెట్, శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కొన్నట్టు ఎన్ఓసి ఇస్తారు। ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మనం మన ఓన్ రిస్క్తోనే మనమే పేపర్ వర్క్ అనేది చేయించుకోవాలి। సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చూడండి। ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం। 10,120 కట్టి వస్తాం, వచ్చిన తర్వాత వెహికల్స్ చెక్ చేసుకుంటాం, చెక్ చేసుకున్న తర్వాత 12-12:30కి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది। ఆప్షన్ స్టార్ట్ అయినప్పుడు ప్రైజెస్ అనేది చెప్తారు, చెప్పినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు। అంటే ఇప్పుడు వాళ్ళు 40,000 మా ఆఫర్ అంటారు, మీ ఆఫర్ మీరు చెప్పొచ్చు, వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాదు, వాళ్ళు 40 చెప్తారు, 50 చెప్తారు, 90 చెప్తారు, 1 lakh చెప్తారు బండిని బట్టి। ఇప్పుడు ఇది ఎందుకు గ్లామర్ 20 మోడల్ గ్లామరు, ఇది వచ్చేసి ఒక 55,000 చెప్తారు, మీరు 45,000 అడుగుతారు। 45,000 నుంచి ఒకవేళ కంపెనీ ఆఫర్కి దగ్గర ఉంటే వాళ్ళకు ఆప్షన్ స్టార్ట్ చేస్తారు, ఓకే 45,000 ఒకటోసారి రెండోసారి అంటారు। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారనుకో, మనలాగా ఒక 50 మంది కస్టమర్లు వస్తారు ఇక్కడికి, 50 మంది వస్తారు। వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పడతారు, 1000 రూపాయలు పెంచుతారు। ఇప్పుడు మీరు 45,000 అన్నారు, ఇంకో కస్టమర్ 46 అన్నాడు, ఇంకో కస్టమర్ 47 అన్నాడు, ఇంకో కస్టమర్ 48, 49, 50। సో వాళ్ళ మార్జిన్ ఏంది 50కి రాగానే సోల్డ్ చేస్తారు। ఇప్పుడు ఆ 50 బిడ్డింగ్ ఎవరైతే ఇచ్చిరో వాళ్ళకి సేల్ అవుతుంది, మీరు పాడిన ఏం కాదు, మీరు 49 దగ్గర ఆగిపోతే వేరే వాళ్ళు 50కి వచ్చిరు అనుకోండి, 50కి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి సేల్ చేస్తారు। మీరు 49 పాడారు కాబట్టి ఏం కాదు, ఒకవేళ మీరే హైయెస్ట్ అనుకోండి, 49 పాడి మీ తర్వాత ఎవరు పాడలేదు, వాళ్ళ కంపెనీ ఆఫర్కి దగ్గర ఉందనుకోండి, అప్పుడు మీకు ఇచ్చేస్తారు। సో అలా ఉంటుంది ప్రాసెస్। కొన్న తర్వాత ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఇప్పుడు కొన్న తర్వాత ఎట్లా అన్న, ఫ్రైడే రోజు కొన్న తర్వాత మీకు వాళ్ళు నెంబర్ ఇస్తారు, బుక్లెట్లో రాసిస్తారు, నెంబర్ ఇస్తారు। ఆ నెంబర్ బట్టి మీరు మండే రోజైనా ట్యూస్డే రోజైనా రావాలి, వాళ్ళు ఒక లొకేషన్ చెప్తారు। సపోజ్ ఇది ఉంది, ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీ అనుకోండి, ఇబ్రహీంపట్నం షోరూమ్ అనుకోండి, శ్రీరామ్ ఫైనాన్స్ ఇబ్రహీంపట్నం అయితే మీకు అడ్రస్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి పేమెంట్ చేసి రావాలి। ఈఎంఐ ఉండదు, గుర్తుపెట్టుకోండి, సింగిల్ పేమెంట్లో ఫుల్ పేమెంట్ చేయాలి, ఈఎంఐ ఆప్షన్ ఉండదు, ఫుల్ పేమెంట్ చేయాలి। సో ఇప్పుడు ఇబ్రహీంపట్నం శ్రీరామ్ ఫైనాన్స్ అనుకోండి, అక్కడికి వెళ్ళి పేమెంట్ చేయాలి। ఉప్పల్ శ్రీరామ్ ఫైనాన్స్ అనుకోండి, ఈ బండి ఉప్పల్కి వెళ్ళి పేమెంట్ చేయాలి, అక్కడ పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన రిసిప్ట్స్ అన్నీ ఇస్తారు మీకు, అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి। ఇక్కడికే వస్తే మీకు ఆఫీస్ చూపిస్తాను। సో ఇక్కడనే ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వచ్చి మీరు ఏవైతే పేమెంట్ చేసిరో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాలి। అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇగో ఇది ఆఫీస్, అక్కడికి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు అప్పుడే బండి ఇచ్చేస్తారు। సో మీకు ఇప్పుడు కట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి, లాస్ట్ టైం నేను చెప్పిన 10,120 జిఎస్టీ ఉంటుంది అని చెప్పేసాను, 10,000కి జిఎస్టీ 2,250 అవుతుంది కదా అని చెప్పేసి కొందరు కామెంట్ చేసిరు। సో 10,120 మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అవనేవి ఈ బైక్లో ఇంక్లూడ్ చేయరు। ఇప్పుడు 50,000 బండికి ఉంటే 50,000 కట్టాలి, దానిపైన మీకు 2.5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది। ఇప్పుడు 50,000 కొన్నారు, ఇది కొన్న తర్వాత 50,000 కట్టాలి, కట్టిన తర్వాత
2.5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. సపోజ్ 50,000కు 2.5 ఎంత అవుతుంది యాడ్ చేసుకోండి. ఆ 2.5 పైన 18% జిఎస్టీ. సపోజ్ ఇప్పుడు 10,000కు 2.5 జిఎస్టీ అంటే 250 కదా. సో అది కట్టాలి. ఇప్పుడు ఆ 10,000లో రిమైనింగ్ అమౌంట్ ఏవైతే ఉన్నాయో అవి మీ అకౌంట్లో వేస్తారు. మీ పాస్బుక్ తీసుకుంటారు, ఆధార్ కార్డు తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు, అవి మీ అకౌంట్లో వేస్తారు. అవి వచ్చేస్తాయి మీకు. సో ఇప్పుడు కొన్నారు పేపర్ వర్క్ ఇలా, ఇప్పుడు ఒరిజినల్ ఆర్ట్స్ ఉందనుకోండి, ఒరిజినల్ ఆర్ట్స్ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. సో మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. కొన్ని బండ్లకి ఎట్లా అంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఇక్కడ లేవు, కొన్ని బైక్స్కి అయితే మెన్షన్ చేస్తారు. ఎట్లా అంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. వాళ్ళే లేవు కొన్ని, ఇవైతే ఒరిజినల్ ఆర్ట్స్ ఉన్నాయి, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. దీనికి లేదు, ఇగో ఫామ్ 35 ఇస్తారు, దీనికి ఓన్లీ ఫామ్ 35 ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. సో అట్లా కొన్ని మెన్షన్ చేస్తారు మనకు, వీటిపైన లేవు. ఓకే, ఇప్పుడు 3 టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఒరిజినల్ ఆర్ట్స్ ఉంటుంది, ఒరిజినల్ ఆర్ట్స్ ఉంటే ఒరిజినల్ ఆర్ట్స్ ఇచ్చేస్తారు, మీకు పేపర్ వర్క్ ఇంకా క్లియర్ ఉంటుంది. ఒరిజినల్ ఆర్ట్స్ ఎన్ఓసి ఇస్తారు, మీ నేమ్ పైన ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆర్టీఏ ఫామ్స్ వెహికల్స్ ఉంటాయి. ఆర్టీఏ ఫామ్స్లో 2 టైప్స్ ఉంటాయి. అవి కూడా ఆర్టీఏ ఫామ్స్లో 2 టైప్స్ ఏంటంటే, ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నెంబర్ ప్లేట్ ఉంది ఆర్టీఏ ఫామ్స్. సో ఇదొక ప్రాసెస్. నెంబర్ ప్లేట్ లేదు, టీఆర్ బండి, ఇదొక ప్రాసెస్. దీనికి ఏంటంటే మీకు ఎన్ఓసి ఇస్తారు, శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఎన్ఓసి, ఆర్టీఏ ఫామ్ 35 ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆర్టీ ఎక్కడ ఉంది, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. అక్కడికి వెళ్ళి మనం ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి తెలిసిన ఆర్టీ ఏజెంట్ ఉంటే ఆయనను పట్టుకొని చేపించుకోవాలి. టీఆర్ బండి అనుకోండి, ఇప్పుడు టీఆర్ బండి ఇది ఎక్కడ, టీఎస్ ఉప్పల్ 08 అనుకుంటా, ఉప్పల్ అనుకుంటా, అవునా, కామెంట్ చేయండి. ఇప్పుడు ఉప్పల్, దీనికి ఏంటంటే మీకు టీఆర్ బండికి టీఆర్ సెట్ ఇస్తారు, షోరూమ్ నుంచి టీఆర్ సెట్ ఇస్తారు, వీళ్ళ దగ్గర నుంచి శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఎన్ఓసి ఇస్తారు. సో ఆ టీఆర్ సెట్ ఎన్ఓసి పట్టుకొని ఉప్పల్ ఆర్టీఏకి వెళ్ళి అక్కడ ఆ ఏజెంట్ని పట్టుకొని చేపించుకోవాలి. సో ఇది చాలా రిస్క్ ఉంటుంది. టీఆర్ బండ్లు రిస్క్ ఉంటాయి. ఒకవేళ నెంబర్ ప్లేట్ ఉండి ఆర్టీఏ ఫామ్స్ ఉన్నదనుకోండి, ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 1-2 months టైం పట్టినా మీకు అవుతుంది. ఆర్టీ ఏజెంట్ని పట్టుకుంటే అయిపోతుంది. ఇదైతే కొంచెం రిస్క్ ఉంటుంది, టైం చాలా పడుతుంది. అండ్ మీకు ఒరిజినల్ ఆర్ట్స్ ఉందనుకోండి, ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది దీనికి, మీకు పేపర్ వర్క్ ఒక 2,500లో అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు టీఆర్ బండి ఉన్నదనుకోండి, దీనికైతే హైలైట్, ఎగ్జాక్ట్గా ఒక 12,000 పైన అవుతుంది. ఎస్టిమేషన్ చెప్తున్నాను నేను ఎప్పుడు చేయించుకోలేదు. ఇక్కడ వస్తుంటారు కదా డీలర్లు, వాళ్ళని అడిగితే చెప్పారు 12,000 పైన ఖర్చు వస్తుంది. అది కూడా తిరగాలి టైం పడుతుంది. ఇది ఆర్టీఏ ఫామ్స్, ఇది ఒక 7,000 నుంచి 8,000 ఖర్చు వస్తుంది, 2 months టైం పడుతుంది. సో ఇప్పుడు మీకు బండి అయితే పేమెంట్ చేయగానే మీకు ఇమీడియట్గా బండి ఇస్తారు. సో తర్వాత పేపర్ వర్క్ మీరు చేయించుకోవాలి. ఒరిజినల్ ఆర్ట్స్ ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఆర్టీఏ ఫామ్స్ మీ ఓన్ రిస్క్, తెలిసిన ఏజెంట్ ఉంటే కనుక్కోండి. మళ్ళీ మన ఆర్టీఏ ఉంటే అక్కడికి వెళ్ళి తెలిసిన ఏజెంట్ ఉంటే చేయించుకోవడం కాదు. ఇప్పుడు ఇది ఉంది TS13, ఎక్కడనో కామెంట్ చేయండి. ఆ TS13 ఎక్కడ, అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. ఆర్టీఏ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మన పేరు మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అంత ప్రాసెస్ ఉంటుంది, రిస్క్. ఎందుకంటే ఇంకా ఇవి అన్నీ సీజ్ చేసిన బండ్లు, డైరెక్ట్ కస్టమర్ నుంచి గుంజుకొచ్చిన బండ్లు తీసుకొస్తారు, వాళ్ళకి టైం ఇస్తారు ఒక 2-3 months. వాళ్ళు అప్పటికి ఈఎంఐలు కట్టకపోతే, లేదంటే వీళ్ళకి రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్ తీసుకొచ్చి ఆప్షన్లో పడేస్తారు. తర్వాత ఎవరు కొంటే వాళ్ళకు పక్కా మీకు ఎన్ఓసి అయితే ఇస్తారు. శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి అయితే ప్రతి ఒక్క వెహికల్కి కొన్నట్టు పేమెంట్ది ఎన్ఓసి కొన్ని వెహికల్స్కి ఇస్తారు. ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్కి ఆర్టీఏ ఫామ్స్, ఎన్ఓసి ఉన్న వాటికి ఎన్ఓసి, టీఆర్ బండ్లకు టీఆర్. ఇగోండి టీఆర్ అంటే నెంబర్ ప్లేట్ లేనిది, ఇగో ఎన్ఓసి అంటే ఒరిజినల్ ఆర్ట్స్ ఉన్నది, ఆర్టీఏ ఫామ్స్ అంటే ఆ వెహికల్స్. సో ఇవైతే రేపు ఆప్షన్లో ఉంటాయి. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ ఫ్రైడే, అప్పుడు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏవైతే డౌట్స్ కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అవి నోట్ చేసుకొని మీ ముందే నెక్స్ట్ వీడియోలో అన్ని కామెంట్స్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. లొకేషన్ అయితే ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్, 10,120 ఎంట్రీ ఫీజ్. సపోజ్ మీరు వచ్చిర్రు, మీరు అనుకున్న వెహికల్ లేదు, ఇగో రేపు ఇవే లిస్టింగ్ మీకు చూస్తురా. ఇక్కడ జిక్సర్ ఉంది, NS 125, ఇగో టీవీఎస్ రేడా, టీవీఎస్ సుజుకి, షైన్, ఇక్కడ షైన్, హీరో స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డిలక్స్, స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ స్పోర్ట్,
గ్లామర్, పల్సర్, గ్లామర్. సో ఇవి రేపు ఆప్షన్లు ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇక ఈ వీడియోలోనే మీకు క్లారిటీ వచ్చేస్తాయి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇంకో ఫ్యాసినో ఉంది ఇక్కడ. ఏది యమహా రేజర్ ఎక్సెల్ ఒక 3 ఉన్నాయి చూడండి. ఎవరికైనా కావాలనుకుంటే రేపు అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్. డీటెయిల్స్ అనేవి మన దగ్గర లేవు. రేపు మీకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ నేను ఈరోజు నైట్ 8 o'clock అట్లా అప్లోడ్ చేస్తాను. మన టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫాలో అయిపోండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే లిస్ట్ వస్తుంది మనకు. రాత్రి 8-9 గంటలకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ అప్లోడ్ చేస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా 31 అని షీట్ వస్తుంది మనకు. 1 2 3 4 5 అట్లా లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో మనకు బండి మోడలు, బండి నెంబరు, ఇయర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అవి ఉంటాయి. ప్రైజెస్ రేపు ఆప్షన్ టైంలో చెప్తారు. ఇవ్వండి ఓలా కూడా వచ్చింది. ఎవరికైనా కావాలంటే చూడండి ఓలా కూడా ఉంది. టీజీ కొత్త బండే ఇది. ఇవ్వండి 2024 మోడల్ ఆర్టీ ఇబ్రహీంపట్నం. చలాన్ 433 రూపీస్ ఉందంట. చలాన్లు కూడా మనమే క్లియర్ చేసుకోవాలి. అవి కూడా చూసుకోండి. చలాన్లో ఎందుకు చూసుకోవాలంటే ఒకవేళ కొన్ని బండ్లకు 6-7 వేలు కూడా ఉంటుంది. ఇగో టీఆర్ బండి ఉప్పల్ చాలా రిస్క్. టీఆర్ బండి ఉప్పల్ ఆర్టీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అంటే చాలా టాస్క్. అమ్మ ఇది చూడండి 10,000 అంట. చలాన్ 10,000 అంట. ఒకసారి సెర్చ్ చేసి చూడండి, నేను కూడా చూస్తాను. 10,000 ఉంది ఆ చలాను. సో అట్లుంటుంది. ఇగో ఇప్పుడు మీరు తెలియక దీని మీద ఒక 30,000 పెట్టుకున్నారు. 10,000 చలాన్ మనమే కట్టుకోవాలి. 40,000 అవుతుంది. పేపర్ వరకు 5,000 అవుతుంది. 45,000 అవుతుంది. అందుకే మీరు చూసుకొని తక్కువ పడుకోండి. వాళ్ళు 30 అంటే మీరు 20 అడగండి. ఎందుకంటే 10,000 చలానే ఉంది కదా. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి చూడండి రేపు ఆప్షన్లో. ఇవన్నీ ఈవీలు ఉన్నాయి. 1 2 3 ఈవీలు, అదొకటి ఓలా. 4 ఈవీలు. యాక్టివాలు 1 2 3 4 5 యాక్టివాలు. ఇవో 4 యాక్టివాలు. ఇవి ఇక్కడ మెయిన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడ. ఉన్నాయన్నా? వస్తున్నా. ఇక్కడ లేవా ఇవేం లేవు. ఆ లాట్ ఏమన్నా సేల్ అయినాయా లాస్ట్ వీక్? లాట్ ఏమన్నా సేల్ అయినాయా ఇవి? ఒకసారి చూపించి వస్తాను అవి కూడా. ఓకే. ఇక్కడ ఏమన్నా ఈ 2 లైన్లా? ఈ 2 లైన్లు. ఇగో ఈ 2 లైన్లు కూడా వస్తాయంట. ఇవన్నీ మ్యాక్సిమం ఆర్టీ ఫార్మ్సే ఉంటాయి. ఇవన్నీ ఎల్ఎన్టీవీ లేదంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసి వాళ్ళ తరపు నుంచి ఇది మొత్తం శ్రీరామ్ ఆటోమాల్ కాబట్టి పార్కింగ్ చేసి తర్వాత వీళ్ళు ఇక కమిషన్ బేస్ మీద సేల్ చేస్తుండొచ్చు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంటాయి, హెచ్డిఎఫ్సి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎస్బీఐ మనం ఏ ఫైనాన్స్ తీసుకుంటే ఆ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ అని కాదు. సో ఇక ఇక్కడ ఉన్నాయి ఏమున్నాయి, పల్సర్ ఉంది, గ్లామర్ ఉంది, హీరో స్ప్లెండర్ ఉంది, యాక్టివా ఉంది. ఇవ్వండి ఈ లైన్లో మొత్తం యాక్టివాలు ఉన్నాయి. షైన్ ఉంది. కొత్త బండ్లు ఉన్నాయి చూడ. బాబా రేపు వరకు కానీ ఇది ఎవరైనా తీసుకుంటారు పండగ. ఇదైతే పేపర్ వర్క్ రిస్క్ అయినా సరే కొత్త బండి టీఆర్ బండి. ఎంత తిరిగింది చూద్దాం ఒకసారి. అయ్యో మీటర్ రీడింగ్ 1800 తిరిగింది మీటర్ రీడింగ్. కొత్త ఉంది, బూజు పట్టింది ఇదంతా. ఇగో ఇది కూడా టీఆర్ బండి. ఇది ఎంత తిరిగింది? 2000 తిరిగింది కిలోమీటర్. 2357 కిలోమీటర్లు తిరిగింది ఇది. ఇది ఎంత తిరిగింది? 7000 తిరిగింది. నో కీ అంట. కీ తాళం కూడా మనం వేయించుకోవాలి. గుంజుకొచ్చినట్టు డైరెక్ట్. ఇదేంది ఇది? వెస్పానా? ఇది కూడా ఉంది. వెస్పా కూడా ఉంది. హోండా యాక్టివా, పల్సర్. సో అక్కడ కూడా యాక్టివాలు ఉన్నాయి. 1 2 3 4 టీఆర్ బండి ఒకటి ఉంది. ఇక్కడ 3 టీఆర్లు ఉన్నాయి. 1 2 4 5 రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇంకా కొన్ని అక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాయి. ఇంకా ఇవన్నీ రేపు వచ్చేస్తాయి మీకు ఆప్షన్లో. ఇది కూడా ఎంత తిరిగింది చూడండి, 6000 తిరిగింది. వెస్పా కూడా చూడండి ఎవరికైనా కావాలంటే. ప్రైజెస్ అనేవి రేపే మీకు ఆప్షన్ టైంలో నేను చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. మీకు కావాల్సిన వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ యాక్టివా, జూపిటర్, యాక్సిస్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదేంటి? ఇది హీరో గ్లామరు, సిటీ 110, స్ప్లెండరు, జూపిటర్, కొత్త బండి, టీజీ రిజిస్ట్రేషన్, డిజిటల్ ఉంది. ఇవ్వండి ఇక్కడ ఇవి లేవు. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇవి కానీ ఎవరికైనా అంటే కాలేజ్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ ప్రాజెక్ట్ వర్క్స్కి ఎవరికైనా కావాలనుకుంటే ఇక లాట్లో ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి లాట్లో. ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్వాంటమ్ ఇవి మన స్విగ్గీ, జొమాటో వాటికి యూజ్ చేస్తారు కదా. సో ఆ బైక్స్ ఇవన్నీ. సో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం. అక్కడ నుంచి 5 ఆ లైన్లో 10 ఉన్నాయి. ఆ లైన్లో 5 20 30 50 ఓమో చాలా ఉన్నాయి. ఒక 70-80 ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే.
సో ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం నోట్ చేసుకొని కామెంట్స్ అన్నీ వచ్చి ఇక్కడ మీ ముందే చదివి మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.